అంటే ఏమిటి అనేది నేర్చుకున్నాం కదా. ఈరోజు క్రిస్మస్ ఎవరు చేస్తారు చెప్పండి. క్రిస్మస్ ఎవరు చేస్తారు? అంతేనా? సరే, ఓకే, మంచిది. పాఠం లేకపోతే మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. ప్రభు సహాయకులకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆశీనుడు అయిన దేవ, నిన్న నేడు నిరంతరము మారని మార్పు చెందని దేవ, గడిచిన వారమంతా మమ్మల్ని రెక్కల సాటిని భద్రపరిచి కాశీ కాపాడి మా జీవితాలలో మరి యొక్క ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించి ఈ ప్రభు దినములో మేము చేరి నేను ఆరాధించుకున్నటకు, ఈ శరీరక్తాలలో పాలు పంచుకున్నటకు మమ్మల్ని నడిపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నేటి దినము సార్వత్రిక సంఘములో జరుగుతున్నటువంటి సేవా పరిచర్య అంతటికి కూడా నీరు కట్టి ఫలింపజేయండి. నిలబడిన దాసులందరినీ కూడా ఆత్మతో అభిషేకించి వాడుకోనండి. నేను ప్రభు మరి అయోగ్యుడును, నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద ఉంచండి. పరలోకము నుండి మీరు విడుదల చేసే ప్రతి లేఖన భావం, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు నాకు అందరికీ దయచేయి. ఈ సన్నిధిలో క్రమంగా మర్యాదగా జరిగించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అర్థమైందా అండి? అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి. ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్ బట్ ఆల్సో ఫర్ ఆల్. అందరికీ ఇది, ప్రజలందరికీ. ఎవరికి? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. దిస్ ఈజ్ క్రిస్మస్ మెసేజ్ గివెన్ బై ఏంజిల్ గాబ్రియల్. ఈ మెసేజ్ ఎవరిచ్చారు? గాబ్రియలు దూత. గాబ్రియల్ దూత ఎవరెవరి దగ్గరికి వచ్చి చెప్పింది? 1 2 3 అంతేనా?
ఎలిజబెత్ దగ్గరికి రాలేదు. ఎలిజబెత్ దగ్గరికి రాలేదు. మరి ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది చూద్దామా? లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. 11 నుంచి 11. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా ఎవరు అతడు? ఎవరికి కనబడది? ఏం చెప్పిందో చూద్దాం. కంటిన్యూ. జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. చూశారా? ఈయన ఎవరు? జకర్యా ఎవరు? ఏమండి? యాజకుడు. యాజకత్వం చేస్తున్నాడు. ఆయన టైం వచ్చింది, ఆయన వరుస వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ధూపం వేస్తున్నాడు. ధూపం వేసే ఆ సమయంలో మరి ఆ ధూప వేదిక కుడివైపున ప్రభు దూత నిలిచింది. నిలిచి ఏమంటుంది? నిలవగానే అతడు ఆ దూతను చూసి తొందరపడి భయపడ్డాడు. తర్వాత అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. కాబట్టి ఇక్కడ బహుకాలం గడిచిన వృద్ధుడు ఎవరు? జకర్యా. మరి ఎలిజబెత్ కూడా బహుకాలం గడిచిన వృద్ధురాలే అయి ఉంటుంది. యవనస్తురాలా కాదు కదా. ఇప్పుడు మరి 5వ వచనం చూడండి. యూదయ దేశపు అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి, ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎవరండి? జకర్యా, ఎలిజబెత్. వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన ఎవరంటే వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు. ఈ బహుకాలం గడిచిన వృద్ధులు అంటే మనకు ఇంకొక జంట కూడా గుర్తుకొస్తుంది. అబ్రహాము, శారా. వారు కూడా బహుకాలం గడిచిన వృద్ధులే. వారికి కూడా ఆ వయసులో దేవుడు సంతానం ఇచ్చినట్లుగానే వీరికి కూడా దేవుడు సంతానం ఇస్తానంటున్నాడు. 11వ వచనం చూడండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టదు. ఒకళ్ళకు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఎలిజబెత్ దగ్గరికి వచ్చిందా దూత? ఎలిజబెత్ దగ్గరికి రాలే. ఎలిజబెత్ దగ్గరికి రాలే. వచ్చింది ఎవరి దగ్గరికి? జకర్యా దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత వారికి కుమారుడు పుట్టినప్పుడు అతనికి యోహాను అని పేరు పెడతారు. రెండవదిగా ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? మరియమ్మ దగ్గరికి వచ్చింది. మరియమ్మ దగ్గరికి వచ్చింది. తర్వాత ఎవరి దగ్గరికి వచ్చింది? గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చింది కదా. ఇక్కడ మరి మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఎందుకని శుభము?
ఎందుకు? ఈ లోకానికి రక్షకుని తీసుకురాబోతుంది కాబట్టి ఆమెకు శుభం. ఆ విధముగా మరి మరియమ్మ దగ్గరికి కూడా వచ్చింది. తర్వాత ఎవరి దగ్గరికి వచ్చింది? యోసేపుకు దర్శనం కాదు, వీరికి దర్శించింది దూత. మరి ఆయన యాజకత్వం చేస్తున్నప్పుడు జకరియా గారి కుడివైపున ఉండి మాట్లాడుతూ వచ్చింది. అంటే అది దర్శనం. అది మరియమ్మ గారి దగ్గరికి కూడా దర్శనం వచ్చింది. రాగానే ఆమె ఏమైంది? భయపడింది. ఆమె కూడా భయపడింది. చూడండి 1:28 చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాపాత్రులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదు. అది మొదట మరి జకరియా గారి దగ్గరికి వచ్చి, నీ భార్య ఒక కుమారుని కంటుంది, అతనికి యోహాను అని పేరు పెట్టాలి అంటుంది. ఇక్కడ మరియమ్మ గారి దగ్గరికి వచ్చి ఏం పేరు పెట్టమంటుంది? యేసు అని పేరు. చూశారా? తర్వాత ఆయన గురించి కూడా తెలియజేస్తున్నారు. సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయనకిచ్చును, యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. యాకోబు సంతతిని యుగ యుగములు ఏలుతాడు. కాబట్టి ప్రియులారా, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం మధ్యలోది 17వ వచనం మధ్యలోది నక్షత్రము అని ఉంటుంది చూడండి. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీయులలో లేచును. నక్షత్రం ఎక్కడి నుంచి వస్తుందట? యాకోబులో నుండి. ఇక్కడ ఏమంటున్నాడు? లూకాసు వార్తలో ఏమంటున్నాడు? ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. అక్కడ ఏమంటున్నాడు? రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రం ఎక్కడి నుండి? యాకోబులో ఉదయిస్తుంది. రాజదండము ఇశ్రాయేలులో. కాబట్టి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఎన్ని యుగాలండి? ఎన్ని యుగాలు ఉంటే అన్ని యుగాలు ఆయన ఏలేవాడు. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును అని చెప్పాను. ఆమె ఏమంటుంది అప్పుడు? అందుకు మరియా, చూసారా అసలు పాయింట్ ఇది. హౌ కెన్ ఇట్ పాసిబుల్ టు మీ? నాకు ఇది ఎలా సాధ్యం అవుతుంది అని అంటుంది. చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు. ఇప్పుడు ఏ కుమారుడు రాబోతున్నాడు? మనిషి కుమారుడు. కాబట్టి
నీ సంతానము స్త్రీ సంతానము నేను వైరం కలుగజేస్తానని ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతును. చూసారా, ఇది ప్రవచనం. ఈ ప్రవచనము ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడు వచ్చింది? ఎప్పుడంటే ఆదిలోనే వచ్చింది. ఆదిలోనే, ఆది కాండంలో ఉందంటే ఆదిలోనే వచ్చింది. ఏమని వచ్చింది? నీ సంతానముకు స్త్రీ సంతానముకు వైరము కలుగజేస్తాను. ఈ స్త్రీ సంతానం ఇదే. ఇక్కడ ఆమె ఏమంటుంది? నేను పురుషుని ఎరుగని దానినే, ఇది నాకెలా సాధ్యం? దేవునికి సమస్తము సాధ్యమే. ఆ ప్రవచన నెరవేర్పు జరుగుతూ వచ్చింది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్తూ, నీ బంధువు కూడా, నీ బంధువురాలు ఎలిజబెత్ ఆమె కూడా ఒక కుమారుని కనబోతుంది. ఆమెకి ఇప్పుడు 6వ నెల. ఆమెకు 6వ నెల అన్నప్పుడు ఈమె ఏం చేసిందంటే, ఆ యూదా ప్రదేశంలోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి వెళ్ళి వాళ్ళ జకర్యా గారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆమె ఎలిజబెత్ అంటుంది, పరిశుద్ధాత్మతో నిండుకొనినదై గట్టిగా ఈ విధంగా అంటున్నది. ఏమనంటుంది? 42వ వచనం చూడండి. స్త్రీలలో నీవు ఆశీర్వాదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వాదించబడును. నా ప్రభువు తల్లి చూడండి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రార్థించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేసెను. గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేసెను. అది తర్వాత యోసేపు గారికి కలలో వస్తుంది. యోసేపు గారికి కలలో ఏమని ఆయన ఏమనుకుంటాడు? ఈమె అవమానపరచడం నాకు ఇష్టం లేదు కనుక ఆమెను విడనాడతాను అనుకొని ఉన్నప్పుడు దేవుని దూత కలలో కనిపించి, యోసేపు నీవు ఆ విధంగా చేయవద్దు, నీవు ఆ విధంగా చేయవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది, కానీ మరి ఏది కూడా కాదు. అతడు ఆమెను చేర్చుకున్నాడు. తర్వాత 2వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు మొదటి ప్రజా సంఖ్య, ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ద వరల్డ్. లోకములో సర్వలోకం, నాట్ ఓన్లీ లోకం అనకూడదుగా, సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ వలన మరి ఈయన ఏమనుకున్నాడు? యోసేపు ఎక్కడ, ఏ గోత్రంలో పుట్టినవాడు? యూదా గోత్రములో దావీదు వంశములో పుట్టినటువంటి వాడు. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? నజరేతులో ఉన్నాడు. నజరేతులో నుండి బెత్లెహేము ఊరు ఎవరిది? బెత్లెహేము ఊరు ఎవరిది? అది బెత్లెహేము ఊరు దావీదు బెత్లెహేము ఊరు కదా. ఆ బెత్లెహేమును
దావీదు పట్టణం, దాని పేరు దావీదు పట్టణం. అక్కడికి పోవాలి, ఆ ఊరికి పోవాలి ప్రజాసంఖ్య రాయించుకోవడానికి. ఈ రోజులలో ప్రజాసంఖ్య రాయించుకోవాలంటే మన ఊరు వెళ్ళాల్సిన పని లేదు. వెళ్ళాలనా? మరి రాసుకుంటారా? ఎట్లా రాసుకుంటారు? ఫోన్లో రాసుకుంటారు. ఆధార్ కార్డ్ మనిషి అన్న ఉండాలా? ఆధార్ కార్డ్ అన్నా ఉండాలా? ఐడెంటిటీ ఉండాలి కదా. ఆధార్ కార్డు ఉంది అనుకో, మనిషి ఉన్నట్టే లెక్క. దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకుంటారు. ఇంటి నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది, ఇంటి పేరు ఉంటుంది, వయసు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ రోజులలో ఈ ఆధార్ కార్డు ఉందా? లేదు. కాబట్టి అందరూ ఏం చేయాలట? వారి వారి గ్రామాలకు వెళ్ళి రాయించుకోవాలి. అది ఆ విధంగా వారు మరి నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చారు. వారు అక్కడికి రాగానే ఆ రోజులలో వెహికల్స్ లేవు. మరి ఏమున్నాయి? గాడిదలు ఒంటెలు అవే ఉన్నాయి. గుర్రాలు కూడా లేవు. గాడిద లేదా ఒంటెలు. వచ్చి రావాలి, వాటి మీద రావాలంటే ఒకరోజు పడుతుందా? కొంత టైం పడుతుంది. కాబట్టి వారు మరి బెత్లెహేముకు రాగానే మరియమ్మ గారికి నెలలు నిండినాయి. ఏం నిండినాయి? నెలలు నిండినాయి. 7వ వచనంలో చూడండి. తన 6వ వచనం, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక అది సత్రములో చోటు లేదు. సత్రం అంటే తెలుసా? అక్క ఏంటిది? దారిన విశ్రాంతి తీసుకుంటారు. రెస్ట్ తీసుకునే ప్లేస్. అంటే భోజనాలు పెడుతుంటారు. భోజనాలు కూడా పెడతారా? పెడతారు. దాన్ని సత్రమా? ఈ రోజుల్లో కొన్ని సత్రాలు ఉన్నాయి తెలుసా మీకు? కుల సత్రాలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? గ్రామాలలో ఉంటాయి. గుళ్ళ దగ్గర చూస్తాం సత్రాలు. బ్రాహ్మణ అన్నదాన సత్రము, వైశ్య అన్నదాన సత్రము, కమ్మ అన్నదాన సత్రము, కాపు అన్నదాన సత్రము, ఇవే ఉంటాయి. క్రైస్తవ అన్నదాన సత్రం చూసారా ఎక్కడన్నా? పోనీ చర్చిల దగ్గర చూసారా? లేదు. అంటే ఆ రోజులలో సత్రం అనేది రహదారి పక్కన ఉండేది. రహదారికి పక్కన ఉండేది. ఈ సత్రం అనేది మనం చూసినట్లయితే దావీదు యొక్క సత్రం అది. వాస్తవంగా బెత్లెహేమీయుడైనటువంటి బోయజ్ తెలుసా? బోయజు పెళ్ళైనాక, పెళ్లి కాకన్నా ముందే ఏం చేసినాడంటే గుహ, రాతితో తొలిసినటువంటి గుహ అన్నమాట. మండ ఉంటది కదా, పెద్ద రాయి ఉంటే ఆ రాతిని తులిసి ఏం చేసినారంటే రూమ్ లాగా ఉండటానికి అన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కేవ్. అది సత్రంగా ఎలా మారిందంటే చెప్తారు. అది బోయాజుని పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరు అక్కడ కాపురం పెట్టారు. కాపురం పెడితే వారికి ఒక కుమారుడు పుడతాడు. ఏ పేరు? ఓబేదు. ఏ పేరు? ఓబేదు. ఈ కాలక్రమంలో పెద్దోడైనాడు. ఓబేదు కూడా పెళ్లి చేసినారు.
పెళ్లి చేసినాక ఇప్పుడు పాత ఇంట్లో ఉండడానికి వీల్లేదు కాబట్టి ఈ సత్రం కాదు, నూతనంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గృహంలోనికి వారిని ఇద్దరిని వదిలిపెట్టారు. వారు అక్కడ సంసారం చేస్తున్నారు. వారికి కూడా ఒక కొడుకు పుట్టాడు. ఎవరు ఆయన? వారి కొడుకు పుట్టాడు కదా, ఓబేదు. ఎవరంటే యెషై పుట్టాడు. కాలక్రమంలో ఆయన పెరిగి పెద్దోడై యవ్వనస్తుడై వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు కాల్ చేయాలి. ఎవరు కాల్ చేయాలా? ఓబేదు కాల్ చేయాలి. అది చేసినాడు. తన కుమారుడికి ఇచ్చాడు. ఎవరు కుమారుడు? ఓబేదు కుమారుడు యెషైకి ఇచ్చినాడు. యెషై కూడా ఆ ఇల్లు బాగా అచ్చొచ్చినట్టున్నది. అందులో కూడా కొడుకు పుట్టినాడు. ఆ కొడుకు పేరు ఏం పేరు తెలుసా? దావీదు. ఆ కొడుకు పేరు దావీదు. ఇంకా కొడుకులు ఉన్నారు, కానీ ఎనమండుగురు కొడుకులలో దావీదు బాగా ఇష్టం. ఎవరికి? యెషైకి. కాబట్టి ఈయన ఏం చేసిందంటే ఆ దావీదు చిన్నోడు, అందరికన్నా చిన్నోడు. వాస్తవంగా ఇవ్వాల్సి వస్తే ఎవరికి అలా పెద్దోనికి ఇవ్వాలి, కానీ చిన్నోడికి ఇచ్చాడు. సరేలేని దావీదు అక్కడ కాపురం ఉన్నాడు. రాజు అయిన తర్వాత ఆ ఇల్లు ఏం చేయాలా? దావీదు రాజు అయింది కదా. రాజు అయిన తర్వాత ఇల్లు ఏం చేయాలి? ఇక ఏం చేయాలి? ఏం చేద్దాం? ఇప్పుడు ఆయన యెరూషలేము పోతాడు. యెరూషలేము ఎందుకు? రాజు కాబట్టి. రాజు సింహాసనం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది కాబట్టి ఈయన ఖాళీ చేసి అయితే రాజుగా ఉన్నప్పుడు ఈ దావీదు కుమారుడు ఆయన తరుగుతుంటాడు. ఎవరిని? దావీదు తరుగుతూ ఉన్నప్పుడు అతడు పారిపోతాడు. అరణ్యంలోకి పారిపోయినప్పుడు బర్జెల్లి అని ఒక ఆయన, పాపం ధనవంతుడు. ఆయన బర్జెల్లి ఎవరు? ధనవంతుడు. ఆ ధనవంతుడు ఏం చేస్తాడంటే ఈయనకు షెల్టర్ ఇస్తాడు, భోజనం ఏర్పాటు చేస్తాడు. ఆ మేలు మర్చిపోలేక మేలుకి కీడు చేయకూడదు కదా, ఆ దానికి ఉపకారంగా ఏం చేస్తాడంటే ఈ యొక్క ఇల్లు ఇస్తాడు. ఆ ఇల్లు ఆయన వృద్ధుడు కదా, బర్జెల్లి వృద్ధుడు. నాకెందుకయ్యా ఇది, నువ్వు నాకు చేసిన మేలుకి నీకు ఏమి కావాలని కోరుకుంటాడు. నాకెందుకు, నాకు అంతా ఉన్నది, నాకేం అవసరం లేదండి. సరే నీకు ఈ ఇల్లన్న తీసుకో అంటే, నాకెందుకు ఆ ఇల్లు, నాకు అవసరం లేదంటాడు. సరేలే పర్వాలేదు, అది ఉంచుకో, భవిష్యత్తులో నీకు ఏమైనా అవసరం వస్తే నా దగ్గరికి రా అంటాడు. సరేలేని ఆ బర్జెల్లికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఈయన బర్జెల్లి ధనవంతుడు, యెరూషలేములో ఉంటాడు. వాళ్ళ కుమారుడైన కింహాముకి ఇస్తాడు. ఎవరు? కింహాముకి ఇస్తాడు. కింహాముకి ఇస్తే అతడు దాన్ని ఉన్నన్ని రోజులు మంచిగానే చూసుకుంటాడు. ఆయనకు మరణ వార్త వస్తుంది. బర్జెల్లి చనిపోయినాడు, వాళ్ళ నాన్న చనిపోయినాడని మరణ వార్త వస్తే ఇప్పుడు ఆయన వెళ్ళాలి కదా, వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఈ ఇల్లును సత్రంగా మార్చాడు. అట్నే వెళ్ళిపోతే అది ఎవరు ఆక్యుపై చేసుకుంటారో అది పాడైపోతుంది, గుహలాగా ఉన్నది, వేరే అడవి మృగాలైన చేరి దాంట్లో ఉండొచ్చు అని చెప్పేసి ఆ విధంగా ఉండటం తనకి ఇష్టం లేక ఏం చేసినాడంటే సత్రంగా మార్చినాడు. సత్రంగా మార్చి అక్కడ కార్యనిర్వాహకులను పెట్టి ఈయన ఏం చేసినాడంటే, వారి తండ్రి మరణమైంది కాబట్టి అక్కడికి వెళ్తాడు. ఆ సత్రమే ఈ సత్రం. ఎక్కడ ఉంది అది? బెత్లెహేము దగ్గర
ఊరే అనుకో, బెత్లెహేం ఊళ్ళోనే అనుకుందాము. ఆ మార్గ మధ్యములో, మార్గం అంటే రోడ్ సైడ్ ఉంటుంది, అది రోడ్ సైడ్ ఉంటుంది. అదే రోడ్ సైడ్ లో ఆ న్యాయం చేయడానికి జడ్జి ఉంటాడు కదా, ఊళ్ళల్లో న్యాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని అక్కడ ఆ న్యాయం ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయం తీర్చే స్థలం ఉంటుంది ఆ రహదారి పక్కనే. ఆ రహదారి పక్కలో ఉన్నటువంటి ఆ న్యాయం తీర్చేటటువంటి ఆ స్థలంలో ఆమె డెలివరీ అవుతుంది. ఎవరు? మరియమ్మ. ఇవన్నీ లేవు కదా మరి బైబిల్లో, చరిత్రలో ఉంటాయి. అక్కడ డెలివరీ అయితే ఆమె అక్కడనే ఉండలేక ఏం చేసిందంటే సత్రం దగ్గరికి తీసుకొని వస్తారు యోసేపు మరియమ్మ. సత్రంలో స్థలం లేదు, కానీ ఏముంది? పశువుల తొట్టి ఉంది. పశువులు కట్టేసుకున్నారు. ఆయన పోగానే సత్రము దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయలేక పశువులు ఉండే విధంగా ఎవరైనా ఆక్యుపై చేసుకుని ఏం చేస్తారు? పశువులు కట్టేస్తారు. అలాంటి ఆ సత్రంలో స్థలం లేక పశువుల తొట్టిలో కాబట్టి నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు ఊళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనా స్థలం లేదండి. ఇప్పుడు వాస్తవంగా ఆ సత్రం ఎవరిది? ఎవరిది? యేసు ప్రభుదే. ఆయనే దానికి హక్కుదారు, కానీ దానిలోనే ఆయనకు స్థలం కనుక ఇవన్నీ ఆ విధంగా జరగాలని ప్రవచన ప్రకారంగా జరగాల్సి వచ్చింది. కాబట్టి మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేదు అని, కాబట్టి ఆ విధంగా సత్రం ఎక్కడ దాకా వచ్చాము? సత్రం దాకానే వచ్చామా? ఆ శిశువు పొత్తుగుడాలతో చుట్టబడి పొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. కాబట్టి ఎవరు చెప్తున్నారు ఈ మాట? దూత గొర్రెల కాపరులకు చెప్తున్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? ఊరు బయట. వీరు ఎక్కడున్నారంటే ఊరు బయట పొలములో తమ మందను కాసుకొనిచున్నారు. రాత్రి వేళ తమ మందను కాసుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చింది. చూశారా? ప్రభువు దూత ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? జకరియా గారి దగ్గరికి వచ్చింది. మరియమ్మ గారి దగ్గరికి వచ్చింది. యేసేపుకు కలలో కనిపించింది. ఇప్పుడు గొర్రెల కాపురుల దగ్గరికి వచ్చింది. మనకు టైం లేదు దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. గొర్రెల కాపురుల దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేశారు? అందరూ భయపడ్డారండి. అందరూ భయపడ్డారు. ఎవరెవరు భయపడ్డారు? జకరియా భయపడ్డాడు, మరియమ్మ భయపడింది, గొర్రెల కాపరులు కూడా భయపడ్డారు. ఈ గొర్రెల కాపరు ఎలాంటి భయం అంట? మిక్కిలి భయపడ్డారు. అయితే అందరికి కూడా దూత చెప్పింది ఏంటంటే భయపడకుడి. క్రిస్మస్ అంటే భయము ఉండకూడదు, భయపడకుడి. జాయ్ఫుల్ మెసేజ్ ఇది అందరికి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరం. గ్రేట్ జాయ్ఫుల్ గుడ్ న్యూస్. మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమిటి అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు వాళ్ళు? ఎవరు? మీ కొరకు అంటే ఎవరు?
అందరి కొరకు, మీ అందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మీరు వెళ్ళండి, మీకు ఆనవాళ్ళు చెప్తున్నా నేను. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకోబెట్టి ఉండుట మీరు చూస్తారు, వెళ్ళండి అంటే వారు మరి రాకన్నా ముందే పరలోక సైన్య సమూహం వచ్చేసింది. ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహం వచ్చి ఏమంటుంది తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇప్పుడు ఈ వార్త అందరికి కదండి, అందరికీ కదా, సర్వలోకానికి కదా, అవునా కదా? సర్వలోకానికి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు ఇష్టలైన మనుషులకు, ఎవరికి? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. వార్త ఏమో అందరికీ ఉంది, ప్రపంచంలో ఉన్న అందరికీ వార్త. అయితే సమాధానం అనేది ఆయనకు ఇష్టలై, నువ్వు ఇష్టడు అయితే, నీవు ఇష్టాలు అయితే నీకు సమాధానం. అర్థమైందా? అందరికి వార్త, కొందరికి సమాధానం. కాబట్టి ఆ కొందరిలో నీవు ఉన్నావా అన్నది ఈ క్రిస్మస్ దినాన సెలబ్రేట్ చేసుకోబోయే ముందు పరీక్షించుకోవాలి. దేవుడు నాకు సమాధానము దయచేయును కాక అని అందరూ అనుకోవాలి. దేవుడు సమాధానము దయచేయాలి. సమాధానం ఎప్పుడు కోల్పోతాము? ఎప్పుడు కోల్పోతాం? శాంతి లేనప్పుడు సమాధానం కోల్పోతాం. మన జీవితంలో ఆవేశం ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు మనం ఈ సమాధానాన్ని కోల్పోతాం. అయితే దేవుడు ఏమంటున్నాడు, దూతలు ఏమంటున్నారు? దేవునికి ఇష్టలైన మనుషులందరికీ భూమి మీద దేవునికి ఇష్టలైన వారందరికీ సమాధానం. మీరు సమాధానం కోల్పోయినారు అంటే అర్థమైంది, ఆయనకి ఇష్టలు కాదని పరీక్షించుకోవాలి. హౌ ఈజ్ యువర్ లైఫ్? మన జీవితాల్లో ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నాం, అవునా కాదా? జరుపుకుంటున్నాం. ఏ విధంగా? నామకార్థంగా అందరూ జరుపుకుంటున్నారు కాబట్టి నేను జరపాలి. కాంపిటీషన్ ఇది. ఈ పండుగ క్రిస్మస్ అనేది ఏం చేస్తున్నారంటే కాంపిటీషన్ అయిపోయింది ఈ రోజులలో. వాళ్ళు అట్లా చేసింది కాబట్టి మనం డబల్ చేయాలా? ఏం చేయాలా? డబల్ చేయాలి. వాళ్ళేనా మనం చేయొద్దా? కానీ సమాధానం లేకుండా చేయొద్దు. సమాధానము లేకుండా నువ్వు ఎంత చేసినా అది ZERO. నువ్వు ఎంత గ్రేట్గా చేసినా అదంతా ఏమవుతుంది? ZERO అయిపోతుంది. అంటే జీరో అయిపోతుంది. కనుక నీమైన దేవుని బిడ్డారా, మరి ఈ సంవత్సరమైన దేవునికి ఇష్టలైన క్రిస్మస్ చేయాలి. దేవునికి ఇష్టమైన క్రిస్మస్ చేయాలి. చేస్తారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.